పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పెట్రోల్ బంకుల్లో కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో బంకులను సందర్శించారు. త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాకు 43 ట్యాంకర్ల ద్వారా 3.80 లక్షల లీటర్ల ఇంధనం అందుతోందన్నారు. రబీ కోతల దృష్ట్యా 1675 హార్వెస్టర్ల కోసం రోజుకు 1,00,000 లీటర్ల డీజిల్ అవసరమని గుర్తించారు. రైతులకు ఇబ్బంది లేకుండా కూపన్లు, టోకెన్లు జారీ చేస్తున్నామని చెప్పారు. డీజిల్ షార్టేజ్ అయితే మనకి అక్కడ ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీస్ అందరితోటి కూడా పర్సనల్ గా మాట్లాడడం జరిగింది. మన జిల్లాకి 43 ట్యాంకర్స్ అంటే 3,80,000 లీటర్ల డీజిల్ అంతా కూడా డిస్పాచ్ అయ్యింది. ఇవన్నీ కూడా ఆల్రెడీ వస్తూ ఉన్నాయి, చేరుకుంటూ ఉన్నాయి. పొద్దుట ఆల్రెడీ ఇప్పటికి పొద్దుట నుంచి మానిటర్ చేస్తాం, 10 వచ్చినాయి మనకి. మిగతా 33 కూడా ఈ సాయంత్రం లోపల వస్తాయి. సాయంత్రం రేపు పొద్దుటికి కొంచెం సమస్య అంతా తీరుతుంది. అయితే అక్వాకల్చర్ ఫార్మర్స్ కి అయితే మాత్రం చెప్పడం జరిగింది, ఏమి పవర్ కట్స్ లాంటివి లేవు కాబట్టి వాళ్ళకి డీజిల్ అనేది ఏమి ఒకసారి స్టాక్ పెట్టుకుంటే చాలు, ఏదైనా వాళ్ళు పదే పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. మిగతా హార్వెస్టర్స్ ఇప్పుడు ప్యాడీ హార్వెస్ట్ జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. మనకి 2,30,000 ఎకరాల్లో ప్యాడీ కల్టివేషన్ ఉంటుంది. అందులో 80,000 ఎకరాల వరకు కూడా ఇప్పుడు హార్వెస్ట్ అయింది. 1,675 మెషిన్స్ జిల్లాలో నడుస్తూ ఉండడం వల్ల కొంచెం ఎక్కువ అది డీజిల్ రోజుకి 1,00,000 లీటర్ల వరకు కూడా ఈ హార్వెస్టర్స్ కి అవసరం ఉంటుంది. వీరికి అది ఇబ్బంది లేకుండా అందరితోటి పైన చెప్పి తర్వాత ఈ కంపెనీస్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా అది చేయకుండా చూసుకుంటున్నాం. ప్రతి బంక్ లో కూడా మన రెవెన్యూ నుంచి ఒకళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉండి టాస్క్ ఫోర్స్ లాగా ఏర్పాటు చేసాము. కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నాము. అలాగే కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము. చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి సమస్యను సాల్వ్ చేయడం. అందరికీ నమస్కారం. ఆల్రెడీ మేడం చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సప్లైస్ కొన్ని రోజు కొన్ని మనకి ప్రాబ్లం వచ్చింది. బట్ ఈ రోజు మొత్తం సప్లై చైన్ సెట్ అవుతున్నాయి. సాయంత్రం వరకు, రాత్రి వరకు అందరూ పెట్రోల్ బంక్స్ మనకి మళ్ళీ డీజిల్ కానీ పెట్రోల్ కి ఏమైనా సమస్యలు లేకుండా విల్ మేక్ ఎన్ష్యూర్ ఇట్. రేపు వరకు మొత్తం సిచ్యువేషన్ స్టెబిలైజ్. ఆ మధ్యలో మేడం ఆల్రెడీ చెప్పడం జరిగింది, కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఉంటుంది. దాని ఫోన్ నెంబర్ మళ్ళీ మీకు షేర్ చేస్తాము. అందరికి ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ మనకి చెప్పాలి. దీనివల్ల అందరికి మన తరఫున వార్నింగ్ క్లియర్ గా ఇచ్చేస్తాము. వీ విల్ ఎన్ష్యూర్ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ఏమైనా హోర్డింగ్ చేస్తున్నారు ఆర్ డెలిబరేట్ గా పెట్రోల్ బంక్ ఆర్ కనైవింగ్ అండ్ CM గారు ఈ విషయంలో వెరీ సీరియస్ అండ్ ఎంగ్రీ ఆన్ దిస్ ఇష్యూ దట్ పీపుల్ ఆర్ ఫేసింగ్ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్. దానివల్ల కలెక్టర్ మేడం అందరూ డిపార్ట్మెంట్స్ ఆర్ టుగెదర్ ఓవర్ హియర్ టు మేక్ షూర్ సప్లైస్ కి ఏమైనా ప్రాబ్లం లేకుండా అట్ ద ఎర్లియస్ట్ వీఆర్ ఏబుల్ టు రిస్టోర్ ద సప్లై. దానిలో ఎనీబడి ట్రైంగ్ టు హోల్డ్ బ్లాక్ మార్కెటింగ్ డైవర్షన్ చేస్తే వెంటనే మనకి చెప్పాలి, ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు.